హరి ఓం సర్వేభ్య. సంస్కృతం నేర్చుకుందాం, సంస్కృతిని కాపాడదాం, మన సంస్కృత భాషను కాపాడుకుందాం. తెలుగు పదాలకు సంస్కృతంలో ఎలా అనాలి, ఎలా ఉచ్చరించాలి అని చెప్పుకుందాం. మనం ఆ పదాలు వాడుతూ ఉంటే మనకి అలవాటు అవుతాయి అన్నమాట. ఇప్పుడు మాకు సాధారణంగా మాకు స్నేహితులు కలిసినప్పుడు వచ్చినవేమో మాట్లాడుతూ ఉంటాయి, మనకు అది అలవాటైపోతుంది. రాగానే ఎవరైనా మనల్ని కలవగానే మనం ఏమంటామంటే నమస్కారం చెప్తాం. నమస్కార, నమస్తే, శుభోదయ, ఇవి మనం వాడుకుంటాం, నిత్యం వాడుకోవచ్చు, మనకు సులువే, ఇందులో కష్టం కూడా ఏం లేదు. హరి ఓం, శుభోదయ. కొంచెం పెద్దవాళ్ళు అయితే నమస్తే, నమస్తే మహోదయ, నమస్తే మహోదయే. మహోదయ అంటే పురుషుడిని సంబోధన, మహోదయే అంటే స్త్రీని సంబోధించడం అన్నమాట. నమస్తే మహోదయే, నమస్తే మహోదయ, నమస్కార, శుభోదయ, ఇవి వాడుకోవచ్చు. వాడుకుంటూ ఉంటే మనకు అలవాటు అయిపోతాయి, ఇంకా మనకి ఎబ్బెట్టుగా ఉండదు, న్యాచురల్గా ఉంటుందన్నమాట. రోజువారీగా ఎవరిని కలిసినా సరే హరి ఓం. మిత్రం అయితే, స్నేహితుడైతే ఏమంటాం, హరి ఓం కథమస్తి. కథమస్తి అంటే ఎలా ఉన్నావు. హరి ఓం కథమస్తి. భవాన్ కథమస్తి. భవాన్ పురుషుడు, భవతి స్త్రీ. భవాన్ కథమస్తి, భవతి కథమస్తి. ఇవి మనం అలా అలవాటు అయిపోయింది అనుకోండి 2 రోజులు, ఇంకా మనం అది మనకి న్యాచురల్గా ఉంటుందన్నమాట. మనం ఏదో నేర్చుకున్నాం అంటున్నాం అన్నట్టు ఉండదు. తర్వాత మనం సాధారణంగా మనం ఎవరన్నా కలిసినప్పుడు నమస్తే, నమస్కార, కథమస్తి, ఎలా ఉన్నారు అని అడుగుతాం. ఇప్పుడు మనం మీ ఇంట్లో వాళ్ళ గురించి కూడా అడుగుతాం కదా, మీ అమ్మగారు ఎలా ఉన్నారు, మీ నాన్నగారు ఎలా ఉన్నారు. అలా అన్నప్పుడు మీ అమ్మగారు ఎలా ఉన్నారు. భవతః మాతా కథమస్తి. భవతః, భవతః అంటే పురుషుణ్ణి సంబోధించినప్పుడు మీ యొక్క అనమాట. భవతః మాతా కథమస్తి. భవతః పితా కథమస్తి. భవతః భగినీ కథమస్తి. భగినీ అంటే సోదరి, భగినీ కథమస్తి. భవతః భ్రాతా కథమస్తి. సోదరుడు, భ్రాత సోదరుడు, భగిని సోదరి. భగినీ కథమస్తి. భ్రాతా కథమస్తి. మాతా కథమస్తి. పితా కథమస్తి. భవాన్ కథమస్తి. అహం సమ్యక్ అస్మి. నేను బాగున్నాను. అహం సమ్యక్ అస్మి. సమ్యక్ అస్మి, బాగున్నాను. భవతః ఆరోగ్యం కథమస్తి. మమ ఆరోగ్యం సమ్యక్ అస్తి. ఆరోగ్యం, తెలుగు పదాలు మనకి చాలా సంస్కృతంలోంచే తీసుకున్నాం, అందుకని మనకి చాలా అర్థమైపోతాయి. భవతః అంటేనే మనం నేర్చుకుంటున్నాం మీ యొక్క అన్నమాట. భవతః ఆరోగ్యం కథమస్తి. భవతః మాతా కథమస్తి. భవతః పుత్రः కథమస్తి. కొడుకు, పుత్రः. భవతః పుత్రీ కథమస్తి. కూతురు, పుత్రీ కూతురు. పుత్రः కొడుకు. పుత్రः కథమస్తి. పుత్రీ కథమస్తి. అలాగే ఇంకా కొన్ని, భ్రాత సోదరుడు, భగిని సోదరి, మిత్రం స్నేహితుడు, స్నేహితురాలు, మిత్రం. స్నుష కోడలు, ననాంద ఆడబడుచు, దేవరహ మరిది. ఇలా కొన్ని చెప్పాను. పితామహ అంటే తండ్రి యొక్క తండ్రి. మాతామహ తల్లి యొక్క తండ్రి. మహహ అన్నాం కదా, పురుషుడు అనమాట. మాతామహ తల్లి తండ్రి. పితామహ తండ్రి తండ్రి. మాతామహి అంటే తల్లి యొక్క తల్లి. మాతామహి తల్లి యొక్క తల్లి. పితామహి అంటే తండ్రి యొక్క తల్లి. మహి ఈకారం వచ్చినప్పుడు స్త్రీ అన్నమాట. మాతామహి, పితామహి. మహహ అంటే పురుషుడు. మాతామహ, పితామహ. సో ఈ విధంగా మనం అడుగుతాం అన్నమాట. రాగానే కథమస్తి. భవాన్ కథమస్తి.
భవాన్ అంటే పురుషుడు. భవాన్ కథమస్తి. భవతః మాతా కథమస్తి. భవతః పితా కథమస్తి. భవతః స్నుషా కథమస్తి. కోడలు. స్నుషా అంటే కోడలు. శ్వశ్రూ అంటే అత్తగారు. స్నుషా కథమస్తి. భవతః భగినీ కథమస్తి. భవతః ఇదే స్త్రీని అనుకోండి, మీరు అని చెప్పాలి. మీ యొక్క. భవత్యాః భవత్యాః పితా కథమస్తి. భవత్యాః మాతా కథమస్తి. భవత్యాః సోదరీ కథమస్తి. భవత్యాః భ్రాతా కథమస్తి. భవత్యాః భగినీ కథమస్తి. భవత్యాః అనుజా కథమస్తి. అనుజ అంటే తమ్ముడు. అనుజ అంటే చెల్లెలు. అనుజా చెల్లెలు. అనుజః తమ్ముడు. భవత్యాః అగ్రజా కథమస్తి. అక్క. అగ్రజ అంటే అక్క. భవత్యాః అగ్రజః కథమస్తి. అగ్రజః అన్న. తర్వాత కొన్ని ఇక్కడ నేను బోర్డు మీద కూడా రాసి ఉన్నాయి. పౌత్రః. పౌత్రః అంటే మనవడు. పౌత్రి మనవరాలు. పౌత్రః పౌత్రి కొడుకు పిల్లలకి పౌత్రః పౌత్రి అంటాం. తర్వాత దౌహిత్రః అంటే కూతురు పిల్లలు. దౌహిత్రః కూతురు కొడుకు. దౌహిత్రి అంటే కూతురు కూతురు. దౌహిత్రి. ఈ విధంగా మనం మన బంధువర్గాన్ని కూడా సంబోధించుకుంటూ మనం నేర్చుకుంటే మనకి సులువుగా ఉంటుంది. మాతులః మేనమామ. మాతులాని మేనమామ భార్య. మాతులః మాతులాని. మాతులః కథమస్తి. మాతులాని కథమస్తి. కథం అస్తి. అస్తి అంటే ఉంది అన్నమాట అర్థం. కథం అస్తి ఎలా ఉంది. ఎలా ఉంది ఉన్నాడు కూడా అస్తి అన్నమాట. కథమస్తి. సో మాతా కథమస్తి అంటే తల్లి ఎలా ఉంది. పితా కథమస్తి అంటే తండ్రి ఎలా ఉన్నాడు అన్నమాట యాక్చువల్గా. సో కథమస్తి ఉన్నాడు. భ్రాతా కథమస్తి సోదరుడు ఎలా ఉన్నాడు. దేవరః కథమస్తి. దేవరః మరిది. సో ఈ విధంగా కొన్ని పదాలు మనం ఈరోజు నేర్చుకున్నాము. వీటిని మనం అలవాటు చేసుకున్నాం అనుకోండి, కొంచెం ఒక్క 10 నిమిషాలు మనం వెచ్చించి మనం 4 సార్లు రిపీట్ చేసుకున్నాం అంటే మనకి ఇంకా అర్థమవుతాయి అన్నమాట. భగవద్గీతలో కూడా మనం 1వ అధ్యాయంలో 26వ శ్లోకంలో కొన్ని ఉన్నాయి. పితృన్, ఆచార్యాన్, భ్రాతృన్ ఇవన్నీ ఉన్నాయి. అంటే వాటి అర్థాలన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. ఆచార్యాన్ ఆచార్యులను, పితృన్ ఈ విధంగా ఉన్నాయి. అన్నీ కూడా మనం బంధువర్గాలన్నీ కూడా తెలుసుకోవాలి. తెలుసుకుంటే మనకి మాట్లాడుకోవడం సులువుగా ఉంటాయి. ధన్యవాదः. పునర్మిలామः. ఇదానీమహం సమాపయామి. జైతు భారతం, జైతు సంస్కృతం.